కలుగును గాక. ఒకసారి మనం నిలబడి ఉండగా 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనం నుంచి కొద్ది మాటలు చూద్దాం. 1 John chapter 2 verse 1. 2వ అధ్యాయం 1 నుంచి. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయచున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొన్న ఎడల దీని వల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనచ్చు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధీకుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాలం ప్రభా నీ యొక్క సన్నిధిలో నీ యొక్క వాక్యము నిమిత్తము మీరు మాతో మాట్లాడే నిమిత్తము మేమందరము ప్రయాసతో భారతతో సిద్ధపాటు కలిగి ఉండి ప్రార్థన ద్వారా నేను సమీపిస్తూ ఉండగా ఇంతవరకు స్తుతుల్లోనూ పాటల్లోనూ కీర్తనలోనూ ఆరాధనలోనూ మమ్మల్ని నడిపించిన మా దేవ, వాక్య భాగాలను మమ్మల్ని నడిపించమని నీ వాక్యముతో నీ సత్యంతో బహుబలమైన వర్తమానంలో దీవించి ఆశీర్వదించి నీ కృపకు మరోసారి మమ్మల్ని పాత్రలు ఇచ్చేమని బాధపడుతూ ప్రభువైన యేసు క్రీస్తు అనే ఉన్నతమైన నామములో వినయంగా ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును. చాలా కాలం నుంచి మరి ప్రభు ఒక కృప దీని గురించి మాట్లాడదాం అనుకున్నా. ఈరోజు మరి నాకు ఇక్కడ అవకాశం దొరికింది. రాగానే పిల్లల్ని చూసినప్పుడు నాకు అనిపించింది, ఈరోజు చిన్న పిల్లలు చెప్తే బాగుంటుంది కదా. మరి వాళ్ళు చూడగానే అనిపించింది ఆయననే కాదు వాళ్ళనే కాదు మనకు కూడా ఉపయోగపడే వర్తమానం అయినది. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఉత్తరవాది అంటే ఎవరు? రెండో ప్రశ్న ఏంటంటే ఉత్తరవాది ఏం చేస్తారు? మనం అందరం అంటున్నాం ఉత్తరవాది అంటున్నాం, పరిశుద్ధాత్మ అంటున్నాం, ఆదరణకర్త అంటాం, యేసుక్రీస్తు అంటున్నాం. అన్ని మన తగ్గట్టుగా మనం పేర్లు పెట్టుకొని పేర్లు అయితే మనం వాడుతున్నాం. కానీ నిజంగా దాని ఒక అర్థం ఏంటో తెలిస్తే ఉత్తరవాది అనేది ఎంత గొప్ప పదం మనకు అర్థమవుతుంది. వాస్తవంగా నా చిన్నపిల్లలారా, మీరు పాపము చెయ్యకుండుటకై ఈ సంగతులు మీకు రాయచున్నాను. అయితే యేసుక్రీస్తు ఉత్తరవాది మన కొరకు ఉన్నాడు అని చెప్తానే ఇక్కడ నేను మాట్లాడితే ఇలాగన్నా చూడండి ఏమంటున్నాడు? పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాస్తాను. పాపము చేస్తే మనకు ఉత్తరవాది ఉన్నాడు, అయితే పాపము చేయకుండా ఉండాలనే సంగతి మీకు రాస్తున్నాను. అంటే ఇప్పటి వరకు మనం ఏదైనా చేస్తుంటే ఆ దోషము తీసేయడానికి మన కొరకు ఆల్రెడీ ఉత్తరవాది ఉన్నాడు. కాబట్టి ఆయన ఉన్నాడని తెలుసుకొని మళ్ళా మనం పాపము చేయొద్దు. కాబట్టి అతిక్రమము, పాపము, దోషము మన లోపల ఉండకూడదని చెప్పి ఇక్కడ యోహాను మన దగ్గర నుంచి ఆశపడతా ఉన్నాడు. రెండో మాట అక్కడ మాట ఉంది, ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు. రెండో ధైర్యం కలిగించే మాట ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ? ఉత్తరవాది మన కొరకు ఉన్నాడు. ఎందుకు కొరకు ఉన్నాడు? మనం ఎక్కడైతే తీర్పు తీర్చబడతామో ఆ తీర్పు దగ్గర ఆయన మన కొరకు ఉన్నాడు. ఎందుకు తీర్పు దగ్గర మన కొరకు ఉన్నాడు అంటే, ఒక్కసారి అసలు ఉత్తరవాది అనే మాటకి అర్థం ఏంటో చూస్తే మనమందరం వాడుతున్నాం. ఉత్తరవాది అంటే అర్థము సహాయం చేసేవాడు, రెండోది బాధ్యత వహించే వ్యక్తి. కొన్నిసార్లు కొద్దిమందికి కొన్ని పనులు మనం అప్పచెప్పేటప్పుడు ఏమంటామంటే, ఎదుగో వాళ్ళ పని చేస్తున్నారు అంటే మనం ఏమంటాం, నాకు ఆ వ్యక్తి తెలియదు కాబట్టి నీవు అతను చేసిన దానికి బాధ్యత వహిస్తానంటే చెప్పు, అతను నేను పనిస్తాను. ఆశ్చర్యం ఏంటంటే చేసేది అతను కాదు, చేసేది వేరే ఆయన, కానీ మధ్యలో బాధ్యత ఒక ఆయన తీసుకుంటున్నాడు. ఆ బాధ్యత తీసుకునేవాడిది అతనితో పని చేయించేది, ఇతని దగ్గర మాట్లాడకుండా చూసుకోవాల్సింది. ఇప్పుడు యేసు కోసం చేస్తుంటాడు. మన నిమిత్తం ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. ఇంకో రకంగా మాట్లాడితే మన మీద ఆయన నమ్మకం కలిగి ఉన్నాడు. ఒక వ్యక్తి, నేను ఆ వ్యక్తిని నమ్మాలి అంటే అతను నాకేదో ఒక నమ్మకం కలిగించాను. నేను అంటాను, మనం ఇప్పటి వరకు దేవుడికి ఎన్నడూ ఒక్కసారి కూడా నమ్మకం కలిగించాలా? అయితే దేవుడు మనకి ప్రతిసారి నేను ఉన్నాను నమ్మకం కలిగిస్తానే ఉన్నాడు. నేను మీకు సహాయం చేస్తున్నాను అని నమ్మకం కలిగిస్తానే ఉన్నాడు. మనం స్వస్థపరుస్తున్నాడు, దీవిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. ఆయన కృపను మన మీద ఉంచాడు, ఆయన ప్రేమను మన మీద ఉంచాడు. ఆయన ద్వారా మనకి రావాల్సిన సమస్తాన్ని దేవుడు మనకి ఇచ్చాడు.
ప్రతిసారి ప్రతి దాంట్లో నమ్మకం కలిగించాడు. మన సమస్య వస్తే ఏడుస్తాం, బాధపడతాం, కన్నీరు కారుస్తాం, వేదన చెందుతాం, ప్రభా ప్రభా అని కేకలు పెడతాం. దేవుడు సహాయం చేసిన కొద్ది కాలానికి మళ్ళా మన దేవుడిని విడిచిపెడతాం. అయినా మళ్ళా ఏడిస్తే మళ్ళా ఆయన ఉన్నానంటున్నాడు. ఆయన మాత్రము మారటల్లా. ఆయన మారితే మనం బ్రతకలే. ఎందుకు ఆయన మారటలేదంటే ఆయన మనల్ని ప్రేమించున్నాడు. బైబిల్ చెప్తా ఉన్నది, భూమికి పునాదికన్నా ముందుగానే దేవుడు ప్రేమ చేత మనందరూ క్రీస్తు లోపల ఏర్పరిచాడు. కాబట్టి ఆ ప్రేమే ఈ రోజుకి మళ్ళీ ఇంకా భూమి మీద ఉండేలాగా చేస్తాం. నిజంగా దేవుడు యొక్క ఉన్నతమైన కృప. చూడండి, ఒకరు సహాయం చేసేవాడు, బాధ్యత వహించేవాడు, లేదా హామీదారుడు అని అర్థం. హామీ, దీని గురించి కొద్దిమందికి పదం తెలిసే ఉంటుంది. కోర్టు లోపల ఒక ఖైదీని లేదా ఒక ముద్దాయిని బయటికి పంపించాలి అంటే దానికి బెయిల్ కావాలి. దాన్ని బెయిల్ అంటాం. బెయిల్ ఇవ్వాలి అంటాం. ఏంటి బెయిల్ ఇవ్వాలి అంటే, ఆ లోపల ఉన్న వ్యక్తిని నా పూచీకత్తు మీద, నా హామీ మీద నేను బయటికి తీసుకుని వస్తున్నాను. ఒకవేళ అతను మళ్ళా రాకపోయినా, అతను ఇంకేదైనా చేసినా కూడా నేను బాధ్యత వహిస్తానని చెప్పి మనల్ని బయటకు తీసుకొచ్చేవాడే మనకి బెయిల్ ఇచ్చాడు. మరి ఇక్కడ కానీ మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఈ రోజు మన భూమి మీద మనం ఎన్ని తప్పులు చేసినా ఆ శిక్ష పడకుండా, ఇంకో రకంగా మాట్లాడితే ఇప్పుడు మనం బెయిల్ మీద ఉన్నామంట. మన తీర్పులో ఉండాలి. ఇప్పటికే మన మీద వాదనలు మొత్తం అపవాది రెడీ చేశాడు, నేరములు మొత్తం వాడు రెడీ చేశాడు, మన ప్రూఫ్లు మొత్తం వాడి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు అని చెప్పి ఈయన దగ్గరికి రావాలి. ఎందుకంటే ఈయనే మధ్యవర్తి. రెండోది, మన తరపున వాదించేది కూడా ఈయన, మన న్యాయవాది కూడా ఈయనే. ప్రతివాది అవతల పక్కన మన మీద వాదించేవాడు రెడీగానే ఉన్నాడు. ఇటు పక్కన మన తరపున వాదించడానికి ఒక్కడే ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఎందుకు మనకు యేసుక్రీస్తు కావాలంటే కేవలము స్వస్థపరచడానికి మాత్రమే కాదండి, నా తరపున నీ తరపున యుద్ధము చేసేవాడు ఆయనే. నా తరపున నీ తరపున వ్యాజ్యం ఆడేవాడు ఆయనే. దేవుడే మన పక్షమున వ్యాజ్యం ఆడేవాడిగా ఈరోజు ఇక్కడ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. చూడండి, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకున్నట్టుగా ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. అందుకే ఉత్తరవాది ఎవరు? యేసుక్రీస్తు అని బైబిల్ చెప్తా ఉన్నది. కొంచెం ముందుకెళ్తే, మన పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడని బైబిల్ చెప్తా ఉన్నది. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడని వర్తమానం. ఆయన ఎవరి పాపం కొరకు వచ్చాడంటే, వ్యక్తిగతంగా చూస్తే నా పాపం తీసిపెట్టాడు. ప్రపంచం అంతా చూసినట్లయితే లోకములో ఉన్న తన వారి యొక్క పాపమును తీసివేయటానికి. ప్రతిదానిగా దేవుని దోషం ఉన్నది. పరిశుద్ధాత్మ ఏమై ఉన్నదంటే ఒక ఉత్తరవాది. ఉత్తరవాది అనగా అతడు ఏం చేయను? మధ్యవర్తిగా ఉండదు. ఇస్ ఎ మీడియేటర్. దేనికైనా మధ్యవర్తి. ఈరోజు మనము అనవసరమైన అనేకమైన వాటికి మనం మధ్యవర్తిగా ఉంటున్నాం. నిజంగా మధ్యవర్తిగా మనం ఎవరి తరపున ఉండాలో తెలుసా? తన జీవితాలు మార్చుకునే వారి నిమిత్తం మనం మధ్యవర్తిగా ఉన్నాం. ఈరోజు ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాస ఎవరంటే పాపానికి దేవుడికి మధ్యలో మధ్యవర్తిత్వం చేశాం. యేసుక్రీస్తు ఏమైనాడంటే మన నిమిత్తం మధ్యవర్తిత్వం చేస్తాం. ఎక్కడ మనం ఎక్కడైతే తీర్పులో పడతామో ఆ తీర్పుకి నీకు మధ్యలో ఆయన నిలబడు. పాత్ర మనం ఒకసారి గమనించినట్లయితే దేవుడు నోవాహుతో ఓడ కట్టమని చెప్పినప్పుడు ఒక మాట చెప్పాడు. నోవాహు ఓడ కట్టు. అయితే ఓడకి వెలుపట అంటే బయట లోపట కీలు పూయమన్నాడు. ఎందుకు కీలు పూయమన్నాడంటే, చూడండి, దేవుడు చెప్పిన మాట ఆ ఓడ. దేవుడు చెప్పిన మాట లేదా వాగ్దానము ఇచ్చిన తప్పించుకోవడానికి ఇచ్చిన మార్గమా ఓడ ఉన్నది. ఆ ఓడ లోపల కాపాడబడతాం. అయితే బయట తీర్పు ఉన్నది. దేవుడు ఏమంటున్నాడు? నీకు తీర్పు లేదు అంటలా. తీర్పు అయితే అలాగే ఉన్నది. అయితే తీర్పు నిన్ను తగలకుండా మధ్యలో నేను ఉంటాను. ఎందుకు యేసుక్రీస్తు మనకి? ఎందుకు బాప్టిజం మనకి? ఎందుకు రక్షణ? ఎందుకు ఆయన చిత్తము? ఎందుకు పరిశుద్ధాత్మ? ఎందుకు ఆయన మనకి ఉత్తరవాదిగా ఉన్నాడంటే మనల్ని కాపాడగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఆయన కాగా మరెవడు మనల్ని కాపాడేవాడు లేడు. నోవా కాలం చూసినట్లయితే బయట తీర్పు, జలప్రళయం 40 దినములు, ఆకాశం తూములు తెరిచి దేవుడు భూమి మీదకి జలప్రళయాన్ని పంపించాడు. భూమి మొత్తం మునిగిపోయింది, కొండలు మొత్తం మునిగిపోయింది. అయితే మీరు గమనిస్తే ఆ మునిగిపోయిన ప్రపంచమంతా నీరు ఉన్నప్పటికీ ఒక్క చుక్క కూడా నోవా ఓడ లోపలికి.
కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన మాట, ఆయన ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉన్నదో అది బయట ఉన్న జలప్రలయమైన తీర్పుకి, లోపల దేవుడి యొక్క వాక్యానికి లోబడిన 8 మంది ప్రజలకి మధ్యలో దేవుడి యొక్క వాగ్దానం నిలిచి ఉన్నది, ఆయన యొక్క మాట నిలిచి ఉన్నది, ఆ యొక్క కీలు నిలిచి ఉన్నది. ఏంటి ఆ కీలు అంటే ఈరోజు యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కాచే రక్తమై ఉన్నది. కాబట్టి ఈ రోజు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. నోవా కాలంలో జలప్రలయానికి లోపల ఉన్న సంగములకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఈ రోజు తీర్పుకి నీకు నాకు మధ్యలో ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. నీకు అపవాదికి మధ్యలో ఆయనే, తీర్పుకి నీకు మధ్యలో ఆయనే. ఆయనే రక్తము, ఆయనే న్యాయవాది, ఆయన తరపున వ్యాజ్యం ఆడేవాడు, సమస్తం ఆయనే. కాబట్టి చూడండి, మధ్యవర్తిగా ఉంటాం. రెండోది కృప చూపటము. ఆయన కృప లేకపోతే ఈరోజు మనం ఇక్కడ లేము. ఉత్తరవాది చేసే పనులు చెప్తాము. ఏంటి ఉత్తరవాది? ఆయన కృప చూపించారు. ఒక మాట అడుగుతాను, ఏంటి కృప అంటే? మనం చేసిన తప్పులను క్షమించేదాన్ని ప్రేమ అంట. మనం చేసే తప్పులను క్షమించేది ప్రేమ. అపోస్తలుడు పౌలు ప్రేమ గురించి మాట్లాడుతుంటాడు. ప్రేమ కలహములు పుట్టించదు, ప్రేమ భేదములు పుట్టించదు, ప్రేమ చాడిలు చెప్పదు, ప్రేమ అబద్ధం సాక్ష్యము పలకదు, ప్రేమ సమస్తాన్ని కప్పుదు. అయితే ఇంకా అపోస్తలుడు పౌలు ఇంకా మాట్లాడుతుంటున్నాడు, ఈ కృప ఏదైతే ఉన్నదో ఇది ప్రేమ కన్నా ఇంకా గొప్పదు. ప్రేమ ఇన్ని చేయగలిగితే కృప ఇంకేం చేస్తుంది? ప్రేమ ఏంటి? నీకు అన్నీ తెలిసి నువ్వు కప్పుతావు. కృప ఏంటంటే అవి నువ్వు చేయటానికన్నా ముందుగానే కృపని ఆవరించు. మనం చేస్తామని తెలిసి కూడా మనం ప్రేమించడం కూడా, చేసిన తర్వాత వాటి కప్పు పుచ్చటము అది ప్రేమ అయింది. అయితే గమనించండి, మనమేం చేస్తున్నాం? తప్పుల్ని కప్పిపుచ్చుతున్నాం, పాపాలని కప్పిపుచ్చుతున్నాం, దోషాలను కప్పిపుచ్చుతున్నాం. అయితే ఇవన్నీ నువ్వు ప్రాయశ్చిత్తం కలిగి లేకపోతే తీర్పులోకి తీసుకుపోతాయి. మన ప్రేమలు వేరు, మనం చూపించే ప్రేమలు వేరండి. దేవుడు చూపించే ప్రేమ వేరు, దేవుడు చూపించే కృప వేరు. ఈరోజు మనం ఎలాగుంటాం? మనిషి ముందు ఒకలాగా, వెనకాల ఒకలాగా ఉంటాం. అయితే దేవుడు నీ ముందు ఒకేలాగా, నీ వెనకాల కూడా ఒకేలాగా ఉంటాడు. కాబట్టి ఆయన నావాడు నీవాడు అని చూడడు. మనమైతే ఏం చేస్తాం? మన ఇంట్లో వాడేగా, మన సంఘంలో వాడేగా, మనకు తెలిసినోడేగా, పోనీలే కానీలే పర్వాలేదు అంటాం. దేవుడు ఎప్పుడు పోనీలే కానీలే పర్వాలేదు అనడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. కనాను నుంచి, ఐగుప్తు నుంచి కనాను నడిపించడానికి మోషేకి 40 సంవత్సరాలు వచ్చింది. ఈ 40 ఏళ్ళు మోషేతో పాటు దేవుడు ఉన్నాడు. అయితే మోషే చెప్పిన ఒక్క ఆజ్ఞని, మోషేకి దేవుడు చెప్పిన ఒక్క ఆజ్ఞని మోషే తప్పిపోయిన కారణం చేత దేవుడు నువ్వు కనాను లోపలికి రావడానికి వెళ్ళేది కూడా ఒక్కదానికి. ఏదైనా తోటలో అవన్నీ తప్పులు చేస్తుంది ఒక్కటే, ఆదాము తప్పులు చేశాడు ఒక్కటే. అంటే ఒక్క తప్పుకి ఏం చేశాడు? ఆయన బయట పంపించేశాడు. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, మనం ఒక్కటే కదా, చిన్నదే కదా, ఏముందిలే పర్వాలేదు అనుకుంటున్నాం. కానీ అవే దేవుడి దగ్గర చాలా పెద్దయ్యే ఉన్నాయి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమములు అంటే మనం చేసిన తప్పులను, దోషములను దాచిపెట్టి మన దేవుడి దగ్గర వర్ధిల్లమండి. అయితే మనం ఏం చేయాలి? మనం చేసిన ప్రతి దాన్ని, మన దోషం ఏదైనా ముందు ఆయన దగ్గరికి పోయి ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలంటే ఒకటే కారణం, మన పాపములు తీసివేయగలిగిన వాడు ఆయనే, మన దోషములు తీసివేయగలిగిన వాడు ఆయనే, మన అతిక్రమలను పరిహరించేవాడు ఆయనే, మన మీద ఉన్నదాన్ని ప్రతి దాన్ని తీసివేయగలిగిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే ఉన్నాడు. కాబట్టి మనము ఎంత త్వరగా మన అతిక్రమలు మన నుంచి పోవాలనుకుంటున్నామో అంత త్వరగా మనం ఆయన దగ్గర రావాల్సిన వారు, అంత త్వరగా ఆయన పాదములు తాకవలసిన వారు అయినాం, అంత త్వరగా మన కొరకు ఉంచబడిన, ప్రత్యామ్నాయంగా ఉంచబడిన, ప్రాశ్చిత్తంగా ఉంచబడిన ఆయన యొక్క రక్తమును మనం తాకవలసి ఉన్నాం. ఆ రక్తము గుర్తును మనం కలిగవలసి ఉన్నాం. మన లోపల దోషములు సంపూర్ణంగా ఆయన యొక్క వాక్యం లోపల, ఆయన యొక్క చిత్తము దగ్గర, ఆయన యొక్క ప్రార్థనలో, ఆయన యొక్క కృపలో మనము కడుగు కొనవలసిన వారమై ఉన్నాం. వాటి నుంచి మనం శుభ్రపరచవలసిన వారమై ఉన్నాం. పూర్తిగా దాని నుంచి దూరంగా ఉండవలసిన వారమై. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ కృప వాక్యానికన్నా మించినది. ఒక రకంగా మాట్లాడాలి, వాక్యం నీకు ఒక వాక్యం, ఒక వాగ్దానం ఇస్తే ఈ కృప నీకు అన్ని వాగ్దానాలు కల్పించింది. క్రీస్తులో ఉన్న ప్రేమంతా నాకు ఇచ్చింది. కాబట్టి నేను అంటాను, ప్రేమ కన్నా ఉన్నతమైంది నీ కృప, దేవుడిచ్చిన కృప. మూడోది నీ స్థానంలో నిలబడటం. ఉత్తరవాది అంటే నీ స్థానంలో నిలబడేవాడు. నేను అతిక్రమములు చేశాను,
నా స్థానంలో నాకుంటే తీర్పు రావాలి. అయితే నా తీర్పుని ఆయన తీసుకోవడానికి రెడీ అయ్యి నన్ను పక్కకి జరిపి నా స్థానంలోకి ఆయన వచ్చి అంతేనా? మనం కూడా చేస్తాం. కొన్నిసార్లు మన ఇళ్ళలో వాళ్ళు, సంఘంలో వాళ్ళు, తెలిసిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు తప్పు చేస్తే ఒకవేళ వాళ్ళంటే మనకి ఇష్టమైతే మనం ఏం చేస్తాం? ఆ తప్పుని, ఆ దోషముని మనమే తీసుకుంటానంటాం. అయితే ఆ తప్పు నువ్వు తీసుకోవడం వల్ల ఆ వ్యక్తి మారితే పర్వాలా, ఆ వ్యక్తి మారకపోతే రేపొద్దున నీకున్న విలువ పోయింది, నీకున్న గౌరవం పోయింది, నీ స్థానమే పాడైపోతుంది. అయితే దేవుడు దానికి కూడా రెడీ అయ్యాడు. అతిక్రమాలు ఆయన తీసుకోవడానికి రెడీ అయ్యాడు, మన దోషం తీసుకోవడానికి రెడీ అయ్యాడు, మన పాపం తీసుకోవడానికి రెడీ అయ్యాడు, మన స్థానం ఏకంగా ఆయన తీసేసుకున్నాడు. ఈ రోజు చూడండి, వాస్తవంగా భూమి మీద యేసుక్రీస్తు కిందకు వచ్చి ఆయన మరణం పొందాల్సిన అవసరం లేదు. అయితే ఆ మరణం నాది, నన్ను పక్కకి జరిపి నా స్థానంలో నా మరణం ఆయన తీసివేసుకున్నాడు. ఆయనలో ఉన్న జీవం నాకు ఇచ్చున్నాడు. అంటే నా తీర్పుని ఆయన తీసేసుకున్నాడు. ఎందుకు ఆయన ఉత్తరవాద అంటే నాకు బదులుగా నా తీర్పుని ఆయన తీసుకున్నాడు. నా తీర్పుకు బదులుగా ఆయనలో దాచిపెట్టిన జీవాన్ని నాకు ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత నిజంగా మనకి దేవుడు ఇచ్చింది. తీర్పు తీర్మన నీ స్థానంలో ఆయనే నిలబడును. నీవు చేయలేని కార్యములను ఆయన చేయరు. నీకు బదులుగా నీ స్థానం తీసుకున్న ఆయన నీవు చేయాల్సిన కార్యం ఆయనే చేస్తున్నాడు. అందుకని పేతురు ఒక మాట అడుగు ముందుకేసి అంటాడు, మనకి ప్రార్థన చేయటం రాదన్నాడు పేతురు. మనకి ప్రార్థన చేయటం రాదు. ఎందుకు రాదు? ప్రార్థన చేయటం రాదంటే అక్కడ అంటున్నాడు ఆయన, మన తరపునే ఆత్మ మన పక్షమున మూలుగుచున్నాడు. ఎందుకని? మనకి ప్రార్థన చేయటం రాదు, మనకి దేవుడిని అడగటం రాదు, దేవుడి దగ్గర మొరపెట్టడం రాదు, దేవుడి దగ్గర నుంచి సమాధానం ఎలాగ తీసుకోవాలో మనకు తెలియదు. కాబట్టి నీ తరపున నా తరపున మాట్లాడటానికి నువ్వు చేసిన దోషాల నిమిత్తము మొరపెట్టేది కూడా ఆయనే, ప్రార్థించేది కూడా ఆయనే, ప్రార్థన ఎలాగ చెయ్యాలో నేర్పించేది కూడా ఆయన. ఎవరో శిష్యులు అడిగారు, ప్రభా మాకు ప్రార్థన చేయడం రాదు, నేర్పిస్తావా? ఇంతకు శిష్యులు ఎవరికి ప్రార్థన చేయాలి? వినపడలేదు. ఆయనకే చేయాలి ప్రార్థన. ఇప్పుడు ఈయన ఎవరికి ప్రార్థన చేయమని చెప్పాలి? నాకే ప్రార్థన చేయడం చెప్పాలి. ఆ ప్రార్థన ఎలా చేయాలో ఈయన ట్రైనింగ్ ఇవ్వాలి. అందుకే ఆయన ఏమంటున్నాడు, పరలోకమందున మా తండ్రి. ఆయనే చెప్తున్నాడు, పరలోకమందున మా తండ్రి మీరు ప్రార్థన చేయండి. అంటే ప్రార్థన నేర్పించింది ఎవరు? మన తరపున, మన పక్షమున మూలిగే ఆత్మ ఎవరు? మళ్ళీ ఆయనదే. మన తరపున మధ్యవర్తిగా నిలబడేది ఎవరు? ఆయనే. మన తరపున న్యాయవాదిగా వాదించేది ఎవరు? అది కూడా ఆయనే. కృపనిచ్చింది ఎవరు? ఆయనే. ప్రేమనిచ్చింది ఎవరు? ఆయనే. మనకి బదులుగా మన మరణం తీసుకున్నది ఆయనే, అతిక్రమం తీసుకుంది ఆయనే, దోషం తీసుకుంది ఆయనే, పాపం తీసుకుంది ఆయనే, శిక్ష పొందుకుంది కూడా ఆయన. నేను అడుగుతున్నాను, నువ్వు చేసిందల్లా ఏంటి? ఒక్కటి, పాపము. నీ ఎంత నువ్వు చేసింది ఏదైనా ఉండదంటే పాపము. మనం దేవుడికి ఏమి ఇచ్చినట్టు? శిక్షించాం, అతిక్రమించాం, దోషం ఇచ్చాం. మన దగ్గర కుప్పలు తెప్పలు టన్నులుగా ఉన్న పాపం ఆయనకి ఇచ్చాం. అంతేనా? అయితే ఆయన ఏమంటున్నాడు, మీ దోషములు నాకు ఇచ్చేయండి, మీ భారములు నా ఎదుగు తీసుకొచ్చేయండి, మీ కాడిని సులువు చేసుకోండి. ఇది దేవుడు మనం చెప్తాం. అయితే మనమేం చేస్తాం? ప్రజలు చెప్పండి, ఎవరు చెప్పలేకుండా మనమేం చేస్తున్నాం? ఇప్పుడు మనం స్టైల్ మార్చాం. ఏంటి స్టైల్? మనం మార్చిన స్టైల్ ఏంటో తెలుసా? పాపం చేయటల్లా. ఏంటి? ఇంతకుముందు చేసిన పాపం చేయటల్లా వేరే స్టైల్లో పాపం చేస్తాం. ఇదేంటిది? అప్డేట్ అయ్యాం కదా మనం కూడా. ఇప్పుడు ఎలా చేస్తున్నాం? ఇంతకుముందు ఒక పాపమో ఒక తప్పో చేస్తే, ఒక దొంగతనం, ఒక అబద్ధమో కానీ చెప్తే నిజంగా పాతకాలంలో ప్రజలు వాళ్ళు కుమిలిపోయేవారు, ఇళ్లలో ఉండేవాళ్ళు, బాధపడేవాళ్ళు, పశ్చాత్తాపడేవాళ్ళు, తినేవాళ్ళు కాదు, సరిగ్గా నిద్రపోయేవాళ్ళు కాదు. ఆ తప్పుని, ఆ దోషం వాళ్ళకి చెప్పిన తర్వాత వరకు కూడా వాళ్ళు మనశ్శాంతిగా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడేంటి? మనం అబద్ధం చెబుతున్నామని భయం మన దగ్గర ఉన్నదా? మనం పాపం చేసామని భయం మన దగ్గర ఉన్నదా? దోషం కలిగి ఉన్నామని భయం మనకు ఉన్నదా? లేదు. అయితే అపోస్తలుడు ఇక్కడ యోహాను అంటున్నాడు, మీరు పాపము చేయకుండా నిమిత్తమై మీకు ఈ సంగతులు చెప్తున్నారు. పాపం మీరు చెయ్యొద్దు, అందుకని మీకు చెప్తున్నా. ఉత్తరవాది మనకున్నాడు, చేసిన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకొని వదిలేసిపోండి. ఈరోజు దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నదే, ఆయన మన కొరకున్నాడు. సరే, మనము ఆయన దగ్గరికి వచ్చాక వదిలేసిన సంగతులు ఏంటి?
దాచిపెట్టుకుని ఉన్నాయా మన దగ్గర ఎక్కువ? క్రీస్తు దగ్గరికి వచ్చాక వదిలేసినవి మానేసినవి ఎక్కువ ఉన్నాయా అంటే మన పరిస్థితులను చేసుకుంటే దాచిపెట్టినవి ఎక్కువ. బైబిల్ చెప్పడం లేదా? అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. నువ్వు అభివృద్ధి చెందటం లేదు అంటానికి కారణం ఏంటి? నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, నువ్వు దేవుడి లోపలికి వచ్చిన తర్వాత యథార్థంగా ఉంటే ప్రతి సంవత్సరము నీ ఆర్థిక పరిస్థితి మారుతుంది, ప్రతి సంవత్సరము నీ ఆత్మీయ స్థితి మారుతుంది, ప్రతి సంవత్సరము నీకు గౌరవం పెరుగుతానమంటది, ప్రతి సంవత్సరము విశ్వాసం పెరుగుతానమంటది, ప్రతి సంవత్సరం దేవుడి యొక్క ప్రేమ నీ మీద పెరుగుతానమంటది, ప్రతి సంవత్సరము ఆయన యొక్క కృప నువ్వు చేసే ప్రతి పనిలో, ప్రతి కార్యంలో, ప్రతి ఆలోచన, ప్రతి తలంపులో విస్తరిస్తానమంటది. ఎప్పుడు? నేను ఆయనకి లోబడి ఉన్నప్పుడు. అంతేనా? ఇక్కడ మాట మనం చదివేందాక 5వ వచనం అనుకుంటా, 1 యోహాను 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన వాక్యమును ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనను. అంటే ప్రేమ అన్నది పరిపూర్ణంగా అవ్వాలా. ఎప్పుడు పరిపూర్ణమైనది? ఆయన వాక్యంలో ఉన్న ఆజ్ఞలు మనం తీసుకుంటాం. ఆ ఆజ్ఞలు తీసుకోకపోతే మనం ఎన్నడూ పరిపూర్ణతకు రాలేము. 4వ వచనం ఏమున్నది? ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఏంటి సత్యం అంటే? నీ వాక్యమే సత్యము. దేవుని యొక్క వాక్యము అబద్ధం చెప్పేవాళ్ళు ఉండదు అంటున్నాడు. కాబట్టి ఈరోజు భూమి మీద అత్యంత పెద్దది మనం ఎదుర్కొంటుంది ఏంటంటే మన నోట్లోంచి వచ్చే అబద్ధాలు, మనం చెప్పే అబద్ధపు సంగతులు, అబద్ధపు మాటలు, చాడీలు, ఈ సాక్ష్యములు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తాయి అంటున్నాడు. కాబట్టి ఆ దూరాన్ని తగ్గించడానికే దేవుడు క్రీస్తుగా మన మధ్యలోకి వచ్చాడు. ఆయన ఉత్తరవాదిగా మన మధ్య నిలబడ్డాడు. మనకి సహాయం చేయడానికి ఆయన కిందకి దిగి వచ్చాడు, కానీ మన మీద నేరములు మోపటానికి రాలేదు. 3వ వచనం మాట ఉంది, మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. క్రీస్తు నేను కలిగి ఉన్నానంటే అర్థం ఏంటంటే ఆయన వాక్యములోని ఆజ్ఞలు నేను కలిగి ఉన్నాను. ఆయన ఆజ్ఞలు గైకొనటం అంటే వాక్యములు విని దాని నుంచి ఆజ్ఞలు తీసుకొని నేను దాని ప్రకారంగా జీవిస్తూ ఉండాలి. అప్పుడు మన మీదకి వచ్చే దోషము దేవుడు తీసివేయగలడు, అతిక్రమమును దేవుడు తీసివేయగలడు. మనకి తీర్పుకి మధ్యలో ఆయన నిలబడగలిగిన దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. తర్వాత నీ పాపములకు శాంతికరమై ఉండు. పాపము చేసేటప్పుడు చాలా బాగుంటుంది. ఎట్లాంటిదంటే ఒక మాట చెప్తాను, అర్థం కావడం త్వరగా. అప్పు చేసేటప్పుడు ఎలా ఉంటుంది? అప్పు తిరిగి కట్టేటప్పుడు అంతేనా? పాపము చేసేటప్పుడు అలాగే ఉంటుంది. దానికి ప్రాయశ్చిత్తం చెల్లించాలంటే అది చేసినందుకు మనం ప్రతిఫలం అనుభవించేటప్పుడు మనం కలిగి ఉండే బాధ చిన్నది కాదు, చాలా పెద్దది. దాని నుంచి ఎలాగ బయటికి రావాలని చెప్పి మనము దేవుడిని బతిమాలుకుంటున్నాం. ఉదయకాలం కూడా చెప్పుకున్నాం, పోయినసారి కూడా చెప్పుకున్నాం. మనం ఇక్కడ పోయి శుక్రవారం అనుకోండి, పోయిన ఆదివారం అనుకోండి, ఇలా మాట చెప్పుకున్నాం. ఏంటి మాట? ఏసావు తప్పు చేసిన తర్వాత, జ్యేష్ఠత్వ పక్కన అమ్మేసుకున్న తర్వాత మళ్ళా మారు మనసు పొందటానికి ఆయన ఎక్కడ మారు మనసు దొరుకుతుందా, ఎక్కడ తిరిగి నేను పొందుకుంటానని వెతికి అది దొరకక నిరాశ చెంది ఏడ్చాడని చెప్పి బైబిల్ రాస్తాడు. దొరకలేదు అక్కడ. మనకైతే రక్తము ప్రాచిత్తంగా ఉన్నది, మనకైతే ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. ఆయన దగ్గరికి మనం వస్తే మన పాపాలు తీసేయగలడు. ఎప్పుడు తీసేస్తాడు? మనలో ఉన్న పాపాలని పరిహరించుకోవాలని మన ఆలోచన కలిగి ఉన్నప్పుడు మన దోషాలు దేవుడు తీసివేయగలడు. ఈరోజు తీసేయడానికి రెడీ, ఒప్పుకోవడానికి మనం రెడీయా? చెప్పండి. కోపం తెచ్చుకోమని మాట చెప్తా. మన నోరు తెరవగానే ఫస్ట్ మన నోట్లోకి వచ్చేది నిజమా అబద్ధమా? కానీ అబద్ధం కూడా ఎలా వస్తుంది? నిజం కన్నా పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే నేను అంటున్నాను, మన మధ్యలో ఎవరున్నారు? ఉత్తరవాది. నీ మాటకి నా మాటకి మధ్యలో ఉన్నది ఉత్తరవాదే. నీకు నాకు మధ్యలో ఉన్నది ఉత్తరవాదే. తీర్పుకిను నీకు మధ్యలో ఉన్నది ఉత్తరవాదే. అలాగే ఈ రోజు ప్రతి దాంట్లో దేవుడు మన మధ్యలో. గతంలో చెప్పారు ఒక సాక్ష్యం గురించి. ఒకసారి ప్రవక్త జీవితంలో ఒక సిస్టర్, ఒక సహోదరు వచ్చి, అయ్యా నా భర్తకి బాగోలేదు, గుండెలు రంధ్రం ఉంది, ప్రార్థన చేస్తామని అడిగి. కొద్ది కాలం తర్వాత ఆమె కృతజ్ఞత గుడికి ఏర్పాటు చేస్తుంది. ఆయన పిలిచింది, గుడికి వెళ్ళాడు. ఆమె సాక్ష్యం చెప్తూ ఉన్నది. ఏమైనా సాక్ష్యం చెప్తూ ఉన్నది అంటే, అయ్యా నీకు ప్రార్థన చేయమనగా నువ్వు ప్రార్థన చేశావు,
ఇదిగో నా భర్త స్వస్థత పొందుకోవాలని కృతజ్ఞత గుడికి ఏర్పాటు చేశారు. సాక్ష్యం చెప్తామంటే ఆయన గబగబా లేచి ఆమె దగ్గరికి పోయి, అమ్మా నన్ను క్షమించు, నేను తప్పు చేశా, నువ్వు నాకు ప్రార్థన చేయమని అడిగినప్పుడు నేను ప్రార్థన చేయాలి, నా హడావుడి మర్చిపోయాను. అయితే నువ్వు నాకు ప్రార్థన చేయమని అడిగావు కదా, నీ నోట్లోంచి మాట బయటకు వచ్చి నా చెవిలో పడే లోపు అది దేవుని పాదములు చేరింది అని. ఏంటది? మన నోట్లోంచి ఒక మాట బయటకు వచ్చి అది ఇతరుల చెవిలో పడేలోపు అది మొదటగా దేవుడిని చేరిందన్న. నిజమేనా? ఇప్పుడు దేవుడు ఆమెను స్వస్థపరిచాడు, నేను కదని చెప్తున్నాడు. అది అలా కూర్చుదా. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. ఇప్పుడు మనం ఒక వ్యక్తితో అబద్ధం చెప్పామనుకుందాం. ఈ అబద్ధం చెప్పినప్పుడు మన నోట్లోంచి బయటకు వచ్చి అవతల వ్యక్తి చెవి లోపలికి వెళ్ళేలోపు ఎక్కడికి వెళ్ళాలి? గట్టిగా చెప్పడు, ఎక్కడికి వెళ్ళాలి? కాబట్టి అక్కడ దేవుడేమో స్వస్థత ఇచ్చిన దేవుడు మన అబద్ధం చెప్పిన మన తీర్పులకు తీసుకుపోవడం. కాబట్టి చిన్న సంగతి అనద్దు, కొన్నిటి నుంచి మనం దూరంగా ఉందాం. ఎంత దూరంగా మనం ఉంటే దేవుడు మన కుటుంబాన్ని దీవించేవాడిగా ఉంటాం. ఉత్తరవాది మనకున్నాడు. ఆ ఉత్తరవాదిని ఎన్నడూ నువ్వు పోగొట్టుకోవద్దు. ఆయన ఇచ్చిన కృపను నీవెన్నడూ నువ్వు పోగొట్టుకోవద్దు. ప్రజల్లో నీ పాపములకు పూర్తిగా విమోచన కలిగించేవాడు, నీకు నెమ్మదినిచ్చేవాడు కూడా ఆయన. పూర్తిగా నెమ్మదించేవాడు ఆయనే. ఆయన లేకుండా నీ జీవితంలో నా జీవితంలో ఎప్పుడు సంపూర్ణమైన సమాధానం రాదు. ఇంకొక మాట, అది నీ నీతి. ఉత్తరవాది ద్వారా నాకు ఇవ్వబడింది ఆయన నీతి. నా నీతి అంటే ఏది లేదు, నా నీతి వల్ల ఉపయోగం లేదు, ప్రయోజనం లేదండి. నా నీతి నాకు బాగుంటుంది, అంతేనా? నా నీతి నా ఇంట్లో వాళ్ళకి నాకు బాగుంటుంది. అయితే నా నీతి తీర్పు దగ్గరికి వచ్చేసరికి పని చేయదు. అక్కడ దేవుడు నీతి పని. అందుకని దేవుడు ఏం చేస్తాడు? నాలో నా స్వనీతి తీసి పక్కన పెట్టి ఆయన నీతి నా లోపల పెట్టి నన్ను భద్రపరచడానికి కావాలి కాస్తా ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ. నీ స్వస్థత. ఈరోజు మనం స్వస్థపడ్డాం అంటున్నాం. ఇందాక కూడా ఒక బ్రదర్ మెసేజ్ పెట్టారు. శుక్రవారం ఆయన ఎవరు బ్రదర్కి బాగాలేదు, ప్రార్థన చేయమని మెసేజ్ పెడితే నేను శనివారం ఉదయం చూడటం జరిగినది. శనివారం ఉదయం ప్రార్థన చేసి ఎమ్మడానికి పంపించాక ఆయన మెసేజ్ పెట్టారు, పాస్టర్ గారు ఆ శనివారం మధ్యాహ్నం కల్లా ఆయన నుంచే జ్వరం పోయింది, చాలా వచ్చి బాధపడుతున్నాడు. అయితే నాకు మాట్లాడతాను, దేవుని నామానికి మహిమ కలిగింది కాక. ఎందుకంటే స్వస్థపరిచింది ఎవరు? దేవుడే. ఆయన ప్రార్థన ఆలకించాడు, సమాధానం ఇచ్చాడు. ఆయనకి స్వస్థపరచడం ఇష్టమై ఉన్నది కాబట్టి స్వస్థత నాకు వచ్చినప్పటికీ అది నాకు ఇచ్చినది. స్వస్థత ప్రార్థన ద్వారా కూడా జరిగినప్పటికీ ప్రార్థన నేను చేయగలను, స్వస్థత నేను చేయలేను. స్వస్థత ఇచ్చిన ఆయనే ఉన్నాడు. కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోండి, రక్తము వెలగా చెల్లించి తీర్పునకు నీకు మధ్యలో ఆయన తన ఒక విలువైన రక్తాన్ని నుంచి ఆ రక్తంలోంచే నీకు స్వస్థత కూడా ఇచ్చిన వాడు ఆయన. కాబట్టి ఉత్తరవాది అన్నప్పుడు ప్రతి దాంట్లో ఆయన బాధ్యత తీసుకున్నాడు. మాటలో, క్రియలో, ఆలోచనలో, నువ్వు చేసే ప్రతి దాంట్లో నీకు ముందు జీవితం, తర్వాత జీవితం, ఇప్పుడు జీవించే జీవితం, చేసిన పాపం, చేస్తున్న పాపం, చేయబోతున్న పాపం, ప్రతి పాపాన్ని ఆయన ముందుగానే తీసుకొని వాటన్నిటి నిమిత్తము ఒకేసారి వెల చెల్లించి నీ జీవితంలో నా జీవితంలో ఒకే ఒక ఉత్తరవాదిగా ఉంది. ఇప్పుడు ఉత్తరవాది అనే పదం చాలా పెద్దది, పరిశుద్ధాత్మ అనే పదం చాలా పెద్దది, యేసుక్రీస్తు అనే పదం చాలా పెద్దది. ఒకటిగా రెండుగా ధ్యానం చేస్తుంది. మరణించాల్సిన మనము మరణించాల్సిన వ్యక్తులపై ఉండగా మరణం మన మీద దాడి చేయవలసి ఉండగా మన మరణాన్ని తీసుకొని ఆయన సమాధిలోకి పోయి ఆయన పాతాళంలోకి వెళ్ళి ఆయన మరణము సిలువలో పొంది చివరికి తిరిగి లేచి ఆ మరణం మీద మనకి అభిషేకించి ఆయన ఉన్న జీవం మనలో పెట్టి మన మరణాన్ని తీసేస్తాడు. అందుకే నా పోస్టర్ పోలొచ్చాడు, మరణమా ముళ్ళు ఎక్కడ, సమాధి విషయం ఎక్కడ. కారణం ఏంటంటే క్రీస్తు పౌల్లో ఉండి మనకి ఆ మాటలు రాయించాడు. ఇక మరణానికి మీరు భయపడక్కర్, నేను తీసేసుకున్నాను. ఉత్తరవాది మరణం తీసేసుకున్నాడు, ఉత్తరవాది సమాధి తీసేసుకున్నాడు, ఉత్తరవాది పాతాళాలు కూడా తాళాచి వాళ్ళు తీసేస్తాడు, ఉత్తరవాది మనకి మధ్యవర్తిగా ఉన్నాడు, ఉత్తరవాదే రక్తం గార్చాడు, ఉత్తరవాదే స్వస్థించాడు, ఉత్తరవాదే ప్రేమించాడు, ఉత్తరవాదే కృపనిచ్చాడు, ఉత్తరవాదే శక్తినిచ్చాడు, ఉత్తరవాదే ప్రభావం ఇచ్చాడు, ఉత్తరవాదే మన జీవితాలు శుభ్రపరిచాడు, ఉత్తరవాదే వాక్యంగా మన దగ్గరికి వచ్చాడు, ఉత్తరవాదే ఈ రాత్రి పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నాడు. అన్ని ఉత్తరవాది ఒకడే, ఆయనే ప్రభు యేసుక్రీస్తు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. శుభం.